ఎన్ని షాంపూలు వాడినా జుట్టు పెరగడం లేదు కదా, జుట్టు ఊడిపోతుంది, అలాగే చుండ్రు కూడా తగ్గడం లేదని చెప్పి వాపోతుంటారు కొందరు. వీటన్నిటికీ పరిష్కారం ఖరీదైన షాంపూలు, క్రీములు కాదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. చిన్నప్పుడు మన అమ్మమ్మలు, నాయనమ్మలు కుంకుడుకాయలను వాడేవాళ్ళు. ఇప్పటికీ వాళ్ళ జుట్టు హెల్దీగా కనిపిస్తుంది కదా. చాలా ఓపికతో కుంకుడుకాయలను పగలగొట్టి 2-3 గంటలు గోరువెచ్చని నీళ్లలో నానబెట్టి ఆ వచ్చిన రసంతో తలస్నానం చేస్తే మాడు నుంచి చివరి వరకు పట్టిన మురికితో పాటు రసాయనాలు ప్రభావం తగ్గిపోతుంది. కుంకుడుకాయ షాంపూ జుట్టులోని మలినాలను తొలగించి కురులను కాంతివంతం చేస్తుంది. ఇది వెంట్రుకల కుదుళ్లను బలపరచడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గిస్తోందని నిపుణులు చెబుతున్నారు. కుంకుడుకాయల్లో యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇవి చుండ్రు సమస్యను తగ్గించడంలో ఉపయోగపడతాయి. జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా ఎదగడానికి తోడ్పడతాయని చెబుతున్నారు. అయితే దీన్ని నేరుగా వాడే బదులు కాసిన్ని మందార ఆకుల్ని కలిపి తలస్నానం చేస్తే ఇంకా మంచి లాభాలు ఉంటాయని చెబుతున్నారు. ఇలా కనీసం 4 లేదా 5 వారాలు చేస్తే సరిపోతుందట. కానీ ఈ రోజుల్లో అంత ఓపిక ఎవరికుంది? మనకున్న షెడ్యూల్ కి ఇన్స్టెంట్ రిజల్ట్ కి అలవాటు పడిపోయాం. షాంపూ అయితే డైరెక్ట్ గా తలకు అప్లై చేసి స్నానం చేస్తే సరిపోతుంది. కుంకుడుకాయల్ని పగలగొట్టి 20-30 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత మాడు నుంచి కుదుళ్ల వరకు అప్లై చేసుకోవడం అంటే టైం వేస్ట్ పనులని అశ్రద్ధ చేస్తున్నాం. మరి ఏదైనా రిజల్ట్ రావాలంటే ఓపిక ఉండాలి కదా, దానికి తగ్గట్టు శ్రమ పడాలి కదా. కుంకుడుకాయలకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ అలర్జీ గుణాలు కూడా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అందుకే ఇవి చర్మాన్ని క్లెన్సర్ గాను వాడుకోవచ్చు అని సూచిస్తున్నారు. మొటిమలు, వాటి తాలూకు మచ్చలున్న దూరం అవుతాయని చెబుతున్నారు.